హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా అంబానీ స్టాక్లో ఒక న్యూస్ రావడం వల్ల 3 డేస్ నుంచి కంటిన్యూగా అప్పర్ సర్క్యూట్ టచ్ అవుతుంది. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు, టాటా పవర్ లిమిటెడ్ పాస్ట్ 5 డేస్ నుంచి 20% రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఏ డెవలప్మెంట్ వల్ల ఇది ఇంత ఇంక్రీజ్ అవుతుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఈ మధ్య 3872 crores డెట్ అంటే అప్పులని రీసెంట్గా సెటిల్ చేసుకుంది. ప్రీవియస్ గా కొన్ని ఇయర్స్ నుంచి విదర్భ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సిఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ఈ కంపెనీస్ తో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ నడుస్తూ ఉండేది. బట్ ఇప్పుడు వాళ్ళతో అన్ని రీపేమెంట్ చేసి డిస్ప్యూట్స్ అన్ని క్లియర్ చేసుకున్నారు. డెట్ కూడా క్లియర్ అయిపోయింది. ఎట్ ద సేమ్ టైం బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కట్టాల్సిన డెట్ మొత్తం కట్టేశారు. లాస్ట్ 2 quarters నుంచి కంపెనీ యొక్క లాసెస్ ని సక్సెస్ఫుల్ గా రెడ్యూస్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఇప్పుడు ఫర్దర్ గా డొమెస్టిక్ మార్కెట్ నుంచి అదే విధంగా గ్లోబల్ మార్కెట్ నుంచి ఫర్దర్ గా లాంగ్ టర్మ్ ఫండ్స్ రేస్ చేయాలని అనుకుంటుంది. రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఇండియాలో అదే విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో పవర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తుంది, కన్స్ట్రక్షన్ కూడా చేస్తుంది. పవర్ ప్రాజెక్ట్స్ యొక్క ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ కూడా చూస్తుంది. ఈ కంపెనీకి అరౌండ్ 6000 మెగావాట్ ఆఫ్ పవర్ జనరేషన్ అసెట్స్ ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ గా థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అండ్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ స్టేట్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ చాలా వరకు ఆపరేషనల్లో ఉన్నాయి. కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 14,600 crores. ఈ కంపెనీ యొక్క మెయిన్ కాంపిటీటర్స్ వచ్చేసి ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, అదానీ గ్రీన్, అదానీ పవర్, టాటా పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. చాలా ఇయర్స్ నుంచి డెట్ ఎక్కువ ఉండడం వల్ల నెట్ ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ లాస్లో చూపిస్తుంది ఈ కంపెనీ. బట్ ఇప్పుడు మేజర్గా డెట్ మొత్తం క్లియర్ చేసుకుంది కాబట్టి ఫర్దర్గా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అయ్యే అవకాశం ఉంటుంది. స్లైడ్లో మీరు చూస్తే సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్ చాలా తక్కువగా ఉన్నా కానీ స్టాక్ ప్రైస్ కాంపౌండెడ్ యావరేజ్ గ్రోత్ రేట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మేజర్గా ఇది ఒక పెనీ స్టాక్గా భావించి చాలా మంది రీటైలర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. రిలయన్స్ పవర్ లిమిటెడ్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్స్ 23% ఇన్వెస్ట్ చేశారు, ఎఫ్ఐఎస్ 12%, డిఐఎస్ 3% అండ్ పబ్లిక్ మాత్రం 60% ఇన్వెస్ట్ చేశారు ఈ స్టాక్లో. ఈ కంపెనీలో మాక్సిమం పార్ట్ ఆఫ్ డెట్ క్లియర్ అయింది కాబట్టి రీపేమెంట్ కాస్ట్ అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ చాలా తగ్గుతుంది కాబట్టి ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ క్వార్టర్లో లాసెస్ బదులు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కంపెనీకి. ఫర్దర్గా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ యొక్క స్టాక్ మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పవర్ సెక్టర్లో చాలా డిమాండ్ ఉంది. అండ్ అగైన్ ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు, ఓన్లీ అనాలిసిస్ చేస్తున్నాము ఈ స్టాక్లో, అంతే. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.